హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు తీసుకున్నాను. 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్న కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే ఇది తెల్లవాయి బాగా కచ్చి పచ్చిగా దంచుకోవాలి. ఇది కూడా కొంచెం ఒక 4 తెల్లవాయలు ఇలా దంచుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము కట్ చేసుకోవాలండి. చూపిస్తాను అది ఎలాగో. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఈ ఎల్లో కలర్ అన్నప్పుడు మనం కూర చేసేటప్పుడు, ఫ్రై చేసేటప్పుడు ఇది అంతా దాంట్లోకి మిక్స్ అవుతుంది. అప్పుడు టేస్ట్ ఫ్రై బాగుంటుంది. ఇప్పుడు చూడండి, అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసేసాను. ఇప్పుడు దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను. చూడండి, ఆవాలు జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేస్తున్నా. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. చూడండి, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే ఇది కూడా వేసేస్తున్నానండి. తెల్లవాయి సిమ్లో పెట్టుకొని ఇవి బాగా మగ్గనించుకోవాలండి. అప్పుడే మంచిగా ఆనియన్స్ అనేవి కుక్ అవుతాయి. చూడండి, ఇలా ఆనియన్ అంతా బాగా ఆయిల్లో బాగా మగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం పొడి వేసుకోవాలి. కొంచెం కారం పొడి, కారం ఎక్కువ వేసుకోండి. చూడండి, ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. చూడండి, ఇలా బాగా సిమ్లో పెట్టుకొని ఇంకా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పౌడర్, కొంచెం అలాగే కొంచెం గరం మసాలా, చూడండి అన్నీ వేసి కలుపుకున్నాను. కొంచెం కారం పొడి ఎక్కువ వేసుకున్నానండి, అందుకే కలర్ ఎక్కువగా ఉంది.
ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ దీంట్లో వేసేస్తున్నాను. చూడండి, ఎగ్స్ వేసాక అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఒక 5 మినిట్స్ మూత వేసేసి మగ్గనిద్దాం. చూడండి, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి దీన్ని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. వావ్, చాలా బాగుందండి. నేను ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశాను. మసాలా అంతా బాగా ఉందండి దీంట్లో, బాగా అంటే బాగా సెట్ అయింది. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ ఫ్రై చపాతీలోకైనా ట్రై చేయండి, రైస్లోకైనా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.